सत् हरि ओम ओम श्री परमात्मने नमः। భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 24వ సర్గలో ఉన్నాం. ఈ సర్గలో రాక్షస స్త్రీలు సీతామహాదేవిని ఆ రావణాసురుడికి నీవు ఎందుకు భార్య కాకూడదు అని అనేక రకాలుగా చెప్పడం జరిగింది. దానికి ఆమె ప్రతి సమాధానం కూడా ఇచ్చారు. మహానుభావులైనటువంటి జంటలు కొన్ని జంటలను చూపించి వాళ్ళలా నేను నా రాముడు అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాల్టి కథాక్రమంలో చెప్పుకుందాం. ముందుగా గురువందనాన్ని చేసుకొని, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఎప్పుడైతే సీతాదేవి ఇలా నా రాముడికి నేను, అలాగే నాకు నా రాముడు అని చెప్పారో, ఏమన్నారో మరలా రాక్షస స్త్రీలు చెప్పుకుందాం. సీతాయాః వచనం శ్రుత్వా రాక్షస్య క్రోధమూర్ఛితాః భర్సయంతి స్మ పరుషైః వాక్యైః రావణచోదితాః. అలా ఎప్పుడైతే సీతాంబవారు చెప్పారో, తిరిగి మరల ఆ రాక్షస స్త్రీలందరూ కూడా ఆవిడ్ని భయపెట్టేటువంటి మాటలతో, భయపెట్టేటువంటి చూపులతో, చేతలతో ఆవిడికి ఎక్కడ లేనటువంటి భయాన్ని కలిగించారు. అవలీనస్స నిర్వాక్యో హనుమాన్ శింశుపాద్రుమే సీతాం సంతర్జయంతి స్థా రాక్షసీరశృణోత్కపి. అలా సీతామ్మవారిని భయపెడుతూ ఉన్నటువంటి ఆ రాక్షసీ గణాల్ని ఈ శింశుపా వృక్షం తాలూకు చెట్ల ఆకుల యొక్క లోపల దాక్కుని చూస్తున్నటువంటి ఈయన ఆ స్థితిగతులన్నీ గమనిస్తున్నాడు. తామభిక్రమ్య సంక్రుద్ధ వేపమానాం శమంతతః భృశం సం లిలిహుర్దీప్తాన్ ప్రళంబాన్ దశనచ్ఛదాన్. ఆ సీతాదేవి చుట్టూతా వీళ్ళు వచ్చారు, ఇంకొంచెం దగ్గరికి వచ్చారు. ఆవిడికి ఆ నాలికతోనేమో పెదాలు తడుపుకున్నారు. నాలికతో పెదాలు ఎప్పుడు తడుపుకుంటాం? బాగా దాహం వేసినప్పుడు, ఏదైనా మంచి రుచికరమైన పదార్థం ఆ ఎదురుకుండా ఉన్నప్పుడో మనకి నోట్లో నీళ్లు ఊరతాయి కదండి. అలాగే సీతామ్మ వారిని చూస్తే వాళ్ళకు కూడా నోట్లో నీళ్లు ఊరాయి. పెదాలు తడుపుకున్నారు, కళ్ళతో సైగలు చేస్తున్నారు, ఇంకా మాట వినకపోతే నిన్ను చీల్చుకుని తినేస్తామంటున్నారు. ఇలా రకరకాలుగా ఆవిడ్ని భయపెడుతున్నారు. ఊచుష్టి పరమక్రుద్ధ ప్రగృహ్యాశ్చు పరశ్వధాన్ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. నీకు ఈ రావణాసురుడు అంటే రాక్షసాధిపుడైనటువంటి రావణుడు తప్ప వేరే భర్త నీకు దొరకడు. ఇంత గొప్పవాడు నీకు ముల్లోకాలు వెదికినా కూడా దొరకడు సీత అన్నారు వాళ్ళు. సంభర్త్యమానా భీమాభి రాక్షసీభిర్వరానన సా బాష్పం ఉపమార్జంతి శింశుపాం తాం ఉపాగమత్. ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా భయపెడుతున్నారో ఆవిడకున్న అవకాశం ఏంటయ్యా అంటే, ఆ ప్రమదావనంలో, ఆ అశోకవనంలో ఒక చెట్టు దగ్గర నుంచి మరి ఇంకో చెట్టు దగ్గరికి వచ్చి కూర్చోవడం, మళ్ళీ ఈ చెట్టు నుంచి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం. ఎప్పుడైతే వాళ్ళు భయపెడుతున్నారో ఆ అశోక వృక్షం దగ్గర నుంచి ఈ ఆంజనేయ స్వామి ఏ చెట్టు మీద అయితే ఉన్నారో ఆ శింశుపా వృక్షం దగ్గరికి వచ్చి కూర్చున్నారట భయపడిపోయి. తాం కృషాం దీనవదనాం మలినాంబరధారిణి భర్త్రయాం చక్రిరే సీతాం రాక్షన్యస్తాం సమంతతః. దాంతో ఈవిడైతే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో బిలబలలాడుతూ వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఆవిడ చుట్టూగా కూర్చున్నారు. తతస్థా వినత నామ రాక్షసి భీమదర్శన అబ్రవీత్ కుపితాకారాత్ కరాళా నిర్ణతోదరీ.
ఇంకా బాగా ఎత్తైనటువంటి పొట్ట కలిగినటువంటి వినత అనేటువంటి ఒక రాక్షస స్త్రీ ఇలా మాట్లాడుతోంది. సీతే పర్యాప్తమే తావత్ భర్తృస్నేహో నిదర్శిత సర్వత్రా త్రిగద్రం భద్రే వ్యసనాయుపకల్పితే. ఓ సీత, ఇప్పటిదాకా నీ భర్త మీద నీవు చూపినటువంటి ఈ ప్రేమ చాలు. ఇంకా ఈ ప్రేమంతా కూడా ఈ రావణాసురుడి మీద చూపించు అందావిడ. పరితుష్టాస్మి భద్రంతే మానుషస్తే కృతో విధి మమాపితు వచం పద్యం బ్రవ్యతాం కురుమైథిలి. మానవకాంత ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఇప్పటిదాకా ఈ నీతులన్నీ నువ్వు మాకు చెప్పావు. నువ్వు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. మానవకాంత ఎలా వర్తించాలో అలా చెప్పావు నువ్వు భర్తతో. ఇప్పుడు మేం చెప్పే కాస్త మంచి మాటలు కూడా విను. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చ సురేశం ఇవ వాసవం. దేవేంద్రుడు ఎలా అయితే దేవతాలోకాల్లో గొప్పవాడు, అలా రాక్షస లోకాల్లో ఈ రావణుడు గొప్పవాడు. అందువల్ల ఆ రావణుణ్ణి ఆకట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం మానుషం కృపణం రామం త్యక్వా రావణమాశ్రయ. ఇంకా ఇతడు త్యాగశీలుడు. రావణాసురుడు త్యాగశీలుడా అంటే ఆ రాక్షసకాంతల దృష్టిలో త్యాగశీలుడే. ఎందుకనంటారా? మండోదను వదిలిపెట్టేస్తా అన్నాడు ఆయన. ఆ మిగిలినటువంటి వెనకాల ఉన్నటువంటి భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తానన్నాడు. నా బంధుకోటిని వదిలిపెట్టేస్తానన్నాడు. నా సర్వరాజ్యాన్ని కూడా నీ పాదాక్రాంతం చేస్తానన్నాడు. ఇంతకంటే త్యాగం చేసేవాడు ఎవడుంటాడు? ఓ సీత, అందుకు నువ్వు రావణాసురుణ్ణి వివాహం చేసుకోవచ్చు. అలాగే అత్యంత పరాక్రమవంతుడు, అత్యంత అందగాడు కూడా అని ఆవిడకి చెప్పారు వీళ్ళు. దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణభూషణ అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. అనేక రకాల అద్భుతమైన వస్త్రాలు ధరించు, అనేక రకాల ఆభరణాలు ధరించు. ఈ క్షణం నుంచి సకల లోకాలకి కూడా అధినాయకురాల్లా నీవు వర్తించవచ్చు. ఎందుకంటే లోకాలన్నీ రావణాసుడి పాదాక్రాంతమై ఉన్నాయి. ఆ రావణాసురుడో నీకు పాదాక్రాంతున్నవుతానంటున్నాడుగా. ఆగ్నే స్వాహ యథాదేవి సచీవేంద్రస్య శోభనే కింతే రామేణ వైదేహి కృపణేన గతాయుష. స్వాహాదేవి అగ్నిహోత్రుడితో ఎలా ఉంటుందో, శచీదేవి దేవేంద్రుడితో ఎలా ఉంటుందో అలా నీవు ఆ రావణాసురుడితో ఉండు. అల్పాయుష్కుడైనటువంటి ఆ రాముడితో నీకేం పని? అసలు ఉన్నాడో లేడో రాముడు. ఏతదుక్తం చ మే వాక్యం విదిత్వం న కరిష్యసి అస్మిన్ ముహూర్తే సర్వాస్వాం భక్షయిష్యామహే వయం. నేను చెప్పినటువంటి ఈ మాటలు కనుక నువ్వు పెడచెవిన పెట్టావా, ఈ క్షణంలో నేను నంచుకుని తినేస్తాం అన్నారు వాళ్ళు. అన్యాత వికటానామా లంబమాన పయోధర అబ్రవీత్ కుపుతా సీతాం ముష్టిముద్యమ్య గర్జతి. ఈ పిడికి బిగించింది వికట అనేటువంటి రాక్షసి. సీతామ్మవారి ముఖానికి దగ్గరగా పెట్టింది, పెట్టి మాట్లాడుతోంది. ఏమని? బహూన్యప్రియ రూపాణి వచనాన్ని సుదుర్మతే అనుక్రోశ ఆస్మాదుత్వాచ్చ సోఢాని తవ మైథిలి. ఇప్పటిదాకా నువ్వు మాకు అప్రియమైనటువంటి మాటలు చాలా పలికావు. నాకు రాముడంటే ఇష్టమని, నేను రాముడితోనే ఉంటానని, ఇలాంటివన్నీ చెప్పావు. ఇవన్నీ విని 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 మేము సహించేటువంటి స్థితిని దాటిపోయాం. నచన కృషే వాక్యం హితం కాల పురస్కృతం అనీతాసి సముద్రస్య పారమన్యే దురాసదం. ఎందుకంటే ఓ సీత, నీకోసం మేము చెప్పేటువంటి ఈ మంచి మాటలు నిన్ను ఎక్కడి నుంచో జనస్థానం దగ్గర నుంచి రావణాసురుడు ఎత్తుకుని వచ్చాడు. పైగా ఆ ఎత్తుకు వచ్చినటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఈ స్వర్ణలంక, అన్యులెవడవు కూడా అడుగు పెట్టడానికి వీల్లేనటువంటి లంక ఇది. తేరిపారి చూడ్డానికి కూడా ఎవడు సరిపోడు. నువ్వు ఏ రకంగానూ కూడా ఇక్కడ రావణాసురుడికి లొంగి ఉండవలసిందే తప్ప నిన్ను వచ్చి ఎవడో రక్షిస్తాడనేది కళ్ళ అన్నారు వాళ్ళు. రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టాచాసి మైథిలి రావణస్య గృహే రుద్ధాం అస్మాభిస్తు సురక్షితాం. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? రావణాంతఃపురంలో ఉన్నావు. అది కూడా రావణాసురుడికి ఇష్టమైనటువంటి ప్రమదావనంలో ఉన్నావు. అది కూడా మేమందరం కూడా కాపలా కాస్తూ ఉన్నటువంటి ఈ చోట ఉన్నావు. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగేటువంటి వాడవంటూ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవడూ లేడు అన్నారు వాళ్ళు. ఆలమ
నత్వాం శక్త పరిత్రాతుం అపి సాక్షాత్ పురందర పురుష్వా హితవాదిన్యావచనం మమ మైథిలి. అందువల్ల ఓ సీత, దేవేంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేడు. దేవేంద్రుడే ఏమీ చేయలేకపోతే ఇంకా మిగిలిన లోకాల్లో వాళ్ళు కానీ భూలోకంలో ఉన్న వాళ్ళే కానీ ఏం చేయగలుగుతారు అంది. అలమశ్రు ప్రపాతేన త్యజశోకం అనర్ధకం భజ ప్రీతించ హర్షంచ చైతాం నిత్యజైన్యతాం. అందువల్ల నీ శోకాలు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ పక్కన పెట్టాయి, ఆనందంగా ఉండు, ఆ రావణాసురుణ్ణి భరించు అన్నారు వాళ్ళు. సీతే రాక్షసరాజేన సక్రీడ యథా సుఖం జానాసి యథా భీరు స్త్రీణాం యవ్వనమధ్రువం. ఓ సీత, నీకు తెలియంది కాదు కదే, ఆడవాళ్ళకి యవ్వనం ఎంతకాలం ఉంటుంది? ఆ కొంతకాలం ఉండేటువంటి ఆ యవ్వనాన్ని ఇలా ఆనందోత్సాహాలతో ఉండక నారాముడు 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 అంటారే అన్నారు వాళ్ళు. అందులోనూ వాళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఆ రాక్షసకాంతల ఉద్దేశం, ఆవిడ సుఖాలని అనుభవించడానికి తగిన వయస్సులో ఉంది. ఆవిడ 32 ఏళ్ల వయస్సులో ఉన్నారు కాబట్టి ఎందుకు పోగొట్టుకుంటావు ఆ వయస్సుని అన్నారు వాళ్ళు. యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమువాప్నుహి ఉద్యాన చరమ్యాని పర్వతోపవనాని చ. అందువల్ల ఇక్కడ ఉద్యానాలకి ఉపవనాలకి వీటి వేటికి కూడా లోట్లేదే సీత. ఆనందంగా నువ్వు రావణాసురుడితో జీవితం గడపవచ్చు. సహ రాక్షసరాజేనాచరత్వం మదిరేక్షణే స్త్రీ సహస్రాణి తే దేవి వసేస్తాస్యంతి సుందరి. అందువల్ల నువ్వు రావణాసురుడైనటువంటి ఆ రాక్షసరాజుతో నీవు గనక ఆనందాన్ని అనుభవిస్తే నీకు సేవలు చేయడానికి కొన్ని వేల మంది స్త్రీలు, ఆ రావణాసురుడు యొక్క భార్యలందరూ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం ఉత్పాట్యవాతే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం న యథావత్ కరిష్యసి. అందువల్ల ఇప్పటిదాకానే చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీ మంచి కోసమే. ఇది గనక నువ్వు చేయకుండా ముందుకేస్తే ఈ గోళ్లతో గుచ్చి నీ గుండెని పెకలించేసి తినేస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతాదేవి ఎంత భయపడిపోయి బెదిరిపోయి ఉంటారు. తర్వాత చెప్తున్నారు, తత చండోదరి నామా రాక్షసి క్రోధమూర్ఛిత. ఆ తర్వాత చండోదరి అనేటువంటి రాక్షసి ముందుకొచ్చింది, కోపంతో ఊగిపోతోంది. భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనమబ్రవీత్. నేను చెప్పాను, కొన్ని వందల మణుగుల బరువు ఉన్నటువంటి శూలాన్ని ఆవిడ ముఖం చుట్టూతా తిప్పి మాట్లాడుతోంది సీతాదేవితో. ఇమాం హరిణలోలాక్షీం త్రాసోత్కంపిత పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. ఇలా రావణాసురుడి చేత అపహరించుకురాబడినటువంటి ఈ సీతాదేవిని, పైగా బెదిరిపోతూ ఉన్నటువంటి ఈ సీతాదేవిని చూస్తూ ఉంటే కడుపుతో ఉన్న వాళ్ళకి చూడండి, మనం వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కూడా ఎంచక్కా వండి పెడతాంగా, అలాంటి కోరికలు నాకు కలుగుతున్నాయి అంది ఆవిడ. ఎలాంటి కోరిక? కడుపుతో ఉన్న వాళ్ళు ఎలాంటి కోరికలు కోరతారో ఈ సీతాదేవి బొణికిపోతూ ఉంటే నాకు అలాంటి కోరికలు వస్తున్నాయి. యకృత్ ప్లీహం అధోత్పీడం హృదయంచా సంబంధనం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయం ఇతి మే మతి. ఈ గుండెకి 4 పక్కలా కూడా ధమనులు శిరలు ఉంటాయి. మంచి రక్తాన్ని ధమనుల్లో ఉంచుతుంది, చెడు రక్తం ఏమో గుండెలోకి వస్తే ఆ గుండె దాన్ని బాగు చేసి ధమనుల ద్వారా మిగతా శరీరాన్ని పంపిస్తుంది. ఇలా గుండె పక్కన ఉండేటువంటి ఈ 2 రకాల రక్తనాళాలు కూడా చాలా బాగుంటాయి తింటే అని మన వాళ్ళు చెప్పారు. అందుకని ఆ 2 నేను తినేస్తాను. పైగా చక్కగా కోడి మెడ తిప్పినట్టుగా తిప్పేస్తే చాలు ఈ సీతని, పెద్దగా కష్టపడక్కర్లేదు. అందుకని ఆ తలకాయని నేను కొరుకు తినేస్తాను అందు ఒక ఆవిడ. సరే, తతస్తు ప్రగసానామా రాక్షసి వాక్యం అబ్రవీత్. ఆ తర్వాత ప్రగస అనేటువంటి రాక్షసి ముందుకు వచ్చింది. కంఠమస్యా నృశంసాయ పీడయామా హత్యమాస్యతే. ఏమి, ఓ పని చేద్దామా అంది ఆ పక్కదాంతో. ఏంటి అంది ఈ పక్కన అమ్మాయి. అంటే ఆ మెడ పట్టుకుని ఇలా తిప్పేద్దామే దాన్ని అంది ఆవిడ. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతిహ. మహారాజుకి వెళ్ళి చెప్దాం, నువ్వు తెచ్చిన సీత చచ్చిపోయిందయ్యా అని. బతుకున్న సీతతో ఆనందం కానీ చచ్చిపోయిన సీతతో రావణాసురుడికి ఆనందం ఏముంటుంది? అప్పుడు రావణాసురుడు ఏమంటాడు? నాత్ర కశ్చన సందేహ
ఖాదేతి సవక్షతి. ఇందులో ఆలోచించేది ఏముంది? ఆ రావణాసురుడు మన మహారాజు ఏమంటాడు? అయితే తినేయండి అంటాడు. ఇవన్నీ ఆవిడకి 2 అంగుళాల దూరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. శతస్వజాముఖి నామా రాక్షసి వాక్యమబ్రవీత్. అప్పుడు అజాముఖి అనేటువంటి రాక్షసి వచ్చింది ముందుకి. దిశస్యేమాం తరసర్వాన్ సమాన్ కురుతపీలుకాన్. ఇంకో నేను ఇప్పుడే చెప్తున్నానే, అందరికీ సమానంగానే ఉండాలి ముక్కలు. ఒక ముక్క ఎక్కువ ఒక ముక్క తక్కువ ఉండకూడదు. ఏ ముక్కలవి? ఏ ముక్కలండి? సీతామ్మవారిని కోసేస్తే వచ్చిన ముక్కలు. విభజామ తరసర్వ వివాదో మే రోచతే. ఆ తర్వాత దెబ్బలాట్లు అవి పెట్టుకుంటే ఒప్పుకొని నేను అన్ని ముక్కలు సమానంగానే ఉండాలి. ఇలా మీ దగ్గర కూర్చుని ఎవరైనా మాట్లాడుకుంటే మీ పరిస్థితి ఏంటండి? పేయమానీయతాం క్షిప్రం లేహ్యం ఉచ్చావచం బహు. ఒక మాంసాన్ని మామూలుగా తినేస్తే గొప్పేం కాదండి. దాంతోపాటుగా కాస్త మందు ఉండాలి. ఆ నలుచుకోవడానికి ఆవకాయలు లాంటివి ఏమన్నా ఉండాలి. అందుకని ఇలాంటివి కూడా తండి. ఏవి నలుచుకోవడానికి తాగడానికి కూడా తండే అని ఒక ఆవిడ చెప్పింది. తర శూర్పణఖానామా రాక్షసి వాక్యమబ్రవీత్. మళ్ళీ శూర్పణకంటే మళ్ళీ ఆవిడ కాదండి, కంగారు పడకండి. సుబ్బారావులు చాలామంది ఉంటారు కదా మనకి, అలాగే శూర్పణకలు కూడా చాలామంది ఉన్నారు. ఆ శూర్పణకంది అజాముఖ్యాయుక్తం హి తదేవ మోరోచతే. ఆ అజాముఖి చెప్పినట్టుగా అన్నీ సమానమైన ముక్కలే ఉండాలి, అదే నా ఓటు కూడా అంది ఆవిడ. సురాచానయతాం క్షిప్రం సర్వశోక వినాశిని. అందువల్ల మాంసం ఒకటి తింటే పెద్దగా గొప్పతనం ఏముండదు. దాంతోపాటు మధువు కూడా ఉండాలి. మద్యం ఉంటే మాంసం రుచిగా ఉంటుంది. అందుకని మద్యం కూడా తీసుకురండి అని ఇంకొక ఆవిడ ఆర్డర్ వేసింది. మనుషం మాంసమాస్వాద్య నృత్యామోధ నికుంభిరాం. మనకి ఈ తోరంగికి గ్రామదేవత ఎవరు? తోరంగికి పోనీ వెలమల తోరంగి అయితే ముత్యాలమ్మ. ఇక్కడ ఏదో చెప్పారు ఈయన అమ్మవారు ఉన్నారని. ఇలాగా లంకా నగరానికి నికుంభిల అనేటువంటి ఆవిడ గ్రామదేవత. అందుకని నికుంభిలాదేవి దగ్గరికి వెళ్ళి నృత్యం చేస్తూ ఒక మాంసం ముక్క చక్క ఆ ఆవకాయలు నడుచుకుంటూ తాగుతూ తింటూ నృత్యం చేద్దాం అక్కడ రండి అంది ఒక ఆవిడ. ఏవం సంభర్స్యమాన సా సీతా సురసుతోపమా రాక్షసేభి సుఘోరాభి ధైర్యం ఉసృజ్య రోదతి. ఎప్పుడైతే వీళ్ళలా తదో ముక్క తినేస్తామంటున్నారో అప్పటిదాకా ఏదో కొద్దిపాటి ధైర్యం ఉంది ఆవిడికి. ఈ ధైర్యం అంతా పోయి బేరమంది. ఇంకా ఎక్కడ లేనటువంటి ఏడుపు వచ్చేసినట్టు ఆవిడికి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 24 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.